రాజీనగర్లో ఇంకా నీళ్ళు ఉన్నాయి. కండ్రికైతే మరి దారుణంగా ఉంది. కండ్రిక రాజీనగర్ అసలు మనిషి బయటికి రావడానికి లేదు, ఫుడ్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకుంటామండి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రాలేని పరిస్థితిలో ఉన్నారు. లోపలికి మాత్రం ఎవరు రావట్లేదు. టాటర్లను ఫ్రీ సర్వీస్ పెట్టారు, కానీ టాటర్లు మాత్రం ఊరిగా తీసుకుంటున్నారా, వాళ్ళు మళ్ళీ వసూలు చేసుకుంటున్నారు. లోతు నిండిపోతున్నాయి, ఏం అందట్లా. ఇక్కడే ఇస్తున్నారండి మెయిన్ రోడ్ మీద, లోపలికి రావట్లా. మనకి ఎవరు రావట్లేదు. కట్ట మీద ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టుగా తీసేసుకుంటున్నారు. ఏం రావట్లేదు. ఒకటి టిఫిన్ పొట్టలు అని పులిహోర పొట్లాలు అయ్యే ఇస్తున్నారు. నూజివీడు నుంచి ఆగిరిపల్లికి 150 రూపాయలు ఛార్జీగా తీసుకుంటున్నారు. అన్నం వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, అందులోకి అందుతున్నాయి, మాకు అందట్లేదుగా. మేము కష్టపడి కూడా వాళ్ళ సేఫ్టీలో ఉంచాలని చెప్పి ప్రయత్నిస్తామని చేస్తాం. ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ 100% క్లోజ్ చేస్తాం. ఎలా ఉందండి ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా బాగుందండి. ప్రస్తుతానికి అయితే టీడీపీ ప్రభుత్వంలో 74-73 సంవత్సరాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ముందుగా విజయవాడ తరపున యూత్ తరపున ఆయనకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకుంటామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం బట్టి ఈరోజు చూస్తే కొంతమంది దూర ప్రాంతాల్లో ఉన్నారు. నూజివీడు కానీ ఇటు విజయధరపురం చాలామంది ఈరోజు ఇక్కడ 3 రోజుల నుంచి ఇక్కడికి వస్తువులు ఇస్తున్నారనేసి కబురు చేశారు. అలాంటి వస్తువుల పరిస్థితుల్లో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎలాగంటారా, బై సపోజ్ నేనే ఉన్నా, ఈరోజు మార్నింగ్ వచ్చాను. నూజివీడు నుంచి ఆగిరిపల్లికి 150 రూపాయలు ఛార్జీగా తీసుకుంటున్నారు. ఓన్ ఛార్జీకి డబల్ ఛార్జీ తీసుకుంటున్నారు. అక్కడ నుంచి నుంచి ఇక్కడ రావడానికి టాటర్లను ఫ్రీ సర్వీస్ పెట్టారు, కానీ టాటర్లు మాత్రం ఊరిగా తీసుకుంటున్నారా, వాళ్ళు మళ్ళీ వసూలు చేసుకుంటున్నారు. అదేంటే మా టాటర్లు ఊరికే వస్తున్నాయి, అదే ఫ్రీ సర్వీస్ అంటున్నారు కదా అని దాని ఛార్జీ తీసుకుంటున్నారు. వెనకాల పోలీసులు కానీ ఎవరైనా పెద్ద మీడియాలో ఉన్నారంటే మళ్ళీ తీసుకోవట్లేదు. అలాంటి వాళ్ళ పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉందనేసి నేను ముందుగా చెప్పదలుచుకున్నాను. ఇకపోతే చిన్న పిల్లలు లోపల ఉన్న వాళ్ళు అవస్థలు పడతారు. వాళ్ళకి పాల ప్యాకెట్లు గాను లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ కానీ దేనికి ప్రతి ఒక్కరు అవస్థలు పడుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం వస్తున్నాయి, కానీ లోపల ప్రాంతాలు మాత్రం ఒక్కరు రావట్లేదు సార్. ఏ ఏరియాకి మీకు రావట్లేదండి? ఇది ఈ ఏరియానండి, ప్రకాశ్ నగర్, పాయికాపురం ఈ ఏరియాలో ఈ పెద్ద రోడ్డు ఉంది కదా, ఈ పెద్ద చుట్టుపక్కల అన్నీ వస్తున్నాయి. సో లోపలికి మాత్రం ఎవరు రావట్లేదు అనేసి నేను చెప్పదలుచుకున్నాను ఈ విషయంలో. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే చిన్న పిల్లలు పాల ప్యాకెట్లు కానీ 3 నెలల పిల్లలు, నెల పిల్లలు, 5 నెలల పిల్లలు, 1 ఇయర్ బేబీ ఇలాంటి చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు పాల ప్యాకెట్లు లోపలికి రండి, ఒక్కసారి చుట్టుపక్కల తిరగడం కాదు, ఒక్కసారి లోపలికి చూస్తే మీకు ఆ పరిస్థితి అనేది అర్థమవుద్ది, చూస్తే అర్థమైద్ది. ఈ ఫస్ట్లో మోకాల దాకా, నడుము దాకా, పీకల దాకా ఉన్న నీళ్ళు వస్తున్నప్పుడు బాగానే పట్టించుకోలేదని చెప్పట్లేదు, చూడలేదని చెప్పట్లేదు, అప్పుడు బాగానే చూశారు. కానీ ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితి చూస్తే ఒక్కరు లోపలికి రావట్లేదు. లోపల వాటర్ వస్తుందా లేదా అనేది చూసిన పరిస్థితి పాపం లేదు. అది కూడా మీకు ఏం అందట్లేదు అంటారా? ఫుడ్ అందట్లేదంటే అదేనమ్మ చెప్తుంది. ఏదో సాంబారు రైస్ ఏదో వచ్చిందంట, ఈరోజు సాంబార్ రైస్ వచ్చింది మా ప్రస్తుతానికి. అయితే ఏంటంటే మళ్ళీ గుడ్లు పంపిస్తున్నారు. ఫుడ్ వస్తుంది కానీ వచ్చే ఉపయోగం ఏముంది, అది అంతా వేస్ట్ అయిపోతుంది. గుడ్లు పంపిస్తున్నారు, అది ఉడకబెట్టిన గుడ్లు ఇస్తున్నారు. ఆ గుడ్లు మళ్ళీ పెక్కులు తీలో ఏముండదు, మొత్తం పీచి నలిచిపోయి వస్తుంది. అలాగే గుడ్లు అలాగే ఇస్తున్నారు. ఎవరి వల్ల ఉపయోగం ఏముంది? ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఈ సాంబార్ బియ్యం అంటున్నారు, దాని మీద రబ్బర్ ఇస్తున్నారు, రబ్బర్ మళ్ళీ ఫుడ్ అది వేస్ట్ అయిపోతుంది. 10 ప్యాకెట్లలో మినిమం 6-4 ప్యాకెట్లు వేస్ట్ అయిపోతుంది, కత్తిమే వస్తున్నాయి. అదంటే చిన్న పొట్టోళ్ళు పొడుగోలు టాటర్లో ఇస్తున్నారు. టాటర్లో ఎలాగ ఇస్తున్నారు, పైకి వచ్చేళ్ళకేమో పైకి అందుతుంది కానీ కింద ఉన్న వాళ్ళకి ఎవరికి అందట్లేదు. అదే లైన్గా ఇప్పుడు పోలీసు ఉంటున్నారు కాబట్టి లైన్గా పెట్టి ఒక్కొక్కరికి ఆ ఫుడ్ ఎవరికి ఉందో ఒక్కొక్కరికి అందుతుంది అందట్లేదా. వాటర్ ప్యాకెట్లు ఒక ఇంటికి 4-5 వాటర్ ప్యాకెట్ సరిపోయాయి, క్యాన్లు బస్తాలు తీసుకొని పోతున్నారు. ఒక ఇంటికి 4-5 వాటర్ ప్యాకెట్ సరిపోయాయి, ఒక బస్తాలు తీసుకొని పోతున్నారు. ఏంటయ్యా అంటే మళ్ళీ ట్యాంకులు పంపిస్తున్నారు, ట్యాంకులో అన్నీ ఉంటున్నాయి. ఇక్కడ నుంచి అయినా ప్రభుత్వం అందిస్తున్నా కానీ ప్రజలు ఏం చేస్తున్నారు, దాన్ని వృధా వేస్ట్ చేయడం తప్ప ఏమీ లేదు. ఈ సందర్భంగా తెలియజేసిన అదే, మంచి చేయండి అనట్లేదు. నేను ముందే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మంచిగా చేశారు. ఇదే పరిస్థితిలో వైసీపీ పరిస్థితులు ఉంటే ఇంకా నాశనం అయ్యేది తప్ప బాగుపడేది కాదు. బుడమేరు వంతెనకి గేట్లు ఉన్నాయని చెప్పిన మహానాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. మనకి ఎవరు రావట్లేదు. కట్ట మీద ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టుగా తీసేసుకుంటున్నారు. ఎగబడి మేము వెళ్ళేటప్పుడు మగవాళ్ళు ఎగబడిపోతుంటే ఇంకేం చేస్తాం, ఆడవాళ్ళు ఏం చేయలేము కదా. ఏం రావట్లేదు. ఒకటి టిఫిన్ పొట్టలు అని పులిహోర పొట్లాలు అయ్యే ఇస్తున్నారు. ఇంకే బియ్యం గియ్యమేమో అట్లా వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారు. అవి తిని ఇంకా అవి తాగాలి. ఏమి ఇస్తున్నారు, మాకేమి ఇవ్వలేదు అసలుకి. అసలు ఏం రాలేదు. రాజీనగర్లో ఇంకా నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు అసలు ఏమి ఇవ్వలేదండి, అసలు ఏం రాలేదు. రాజీనగర్లో నీళ్ళు ఉన్నాయి, వెళ్దామంటే భయం వేస్తుంది. అసలు బోట్లేంటి ఏం పెట్టలేదు మాకు. మేము అలాగే నీళ్ళలోంచి వచ్చేసేసి ఇంకో వాళ్ళ తలదాచుకుంటున్నాం. ఏం చేయాలి, మా బాధలు ఎవరికి తెలుసు. ఇళ్లలోని అన్నీ తడిసిపోయినాయి, మంచాలు కూడా ఇరిగిపోయినాయి. వాళ్ళు ఏమిస్తారో ఏంటో కూడా తెలీదు. వేలకు ఏం చేయలేదండి, ఇంకా రాలా. నీళ్ళు తగ్గితే వస్తాం అంటున్నారు. నీళ్ళు తగ్గితే వస్తామమ్మా, నీళ్ళు తగ్గాలి కదా, నీళ్ళు ఉన్నాయి కదా. ఇక్కడికి ఉన్నాయంట మోకాల దగ్గరికి. మా వాళ్ళకి ఫోన్ చేస్తే మా చెల్లి ఉంది, పైన ఉన్నాను. ఆదివారం
కట్టుకొని ఆ వాళ్ళనే ఉన్నాం 3 రోజులు. 3 రోజులు వాళ్ళలో ఉండి తర్వాత మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం రాణిగారి తోట కిష్లంక. మళ్ళీ అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాం. అక్కడ వాన మిల్లంతా మునిగిపోయినాయి, ఏమి లేవు, మంచాలు గించాలు అన్నీ ఇరిగిపోయినాయి కదా. ఒంటి మీద బట్టలతోనే మా పిల్లోడు నేను బయటకు వచ్చాం. మాకు ఏమి లేవు ఇంతవరకు, ఏమి ఇవ్వాలి. మరి దారుణంగా ఉంది. కండ్రిక, రాజనగర్ అసలు మనిషి బయటికి రావడం లేదు, ఫుడ్ లేదు. మేము ఫుడ్ తీసుకొని వెళ్తే పిల్లలు ఏడుస్తుంటే ఇచ్చేసి వచ్చాం. ఏమీ లేదండి, అవన్నీ ఇక్కడెక్కడ లోకల్ ఎదర మెరగ్గా ఉన్న చోట ఇస్తున్నారు కానీ లోపలికి మాత్రం ఎవ్వరు రావట్లా. చాలా ఇబ్బందిగా ఉంది. అసలు లోపలైతే పిల్లలు ఏడుస్తున్నారు, పాల ప్యాకెట్లు లేవంటే మేము వచ్చి ఇక్కడ పాలు తీసుకొని వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తున్నాం మేము. అదండి జరిగింది. ఫుడ్ లేదు, ఏమి లేదు. మేము బయటికి ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తేనే పిల్లలకి అది ఒకళ్ళ కండ్రిక, ఒకళ్ళ రాజనగరాలు అలా మేము తీసుకెళ్ళి ఇస్తేనే. అది ఇల్లు లేదు సార్, నడుము లోతు మొత్తం లోపలికి వచ్చేసింది. నడుము లోతు మొత్తం అన్నీ పోయినాయి. ఫ్రిడ్జు, టీవీలు. ప్రభుత్వం నుంచి ఏమీ లేదు. ఇస్తున్నారంటే ఆహార పొట్లాలు ఇస్తున్నారు, అవి తీసుకొని తింటున్నాం కానీ పిల్లలకి మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంతవరకు మా దగ్గర రాలేదు సార్, ఇంతవరకు ఒక్కరు కూడా రాలే మా దగ్గరికి, ఒక్కరు కూడా రాలే. ఎదుగుతుంటే 10 మంది ఇస్తున్నాడు, తర్వాత ఇక్కడ లేవు, అయిపోయినాయి. ఫుడ్కి ఎగబడి తాట కింద పట్టేస్తానికి ఫ్రిడ్జ్లో అవన్నీ మునిగిపోయినాయి. మేము ఎంత నష్టపోయామో, మళ్ళీ వాళ్ళు ఏం సహాయం చేస్తారో మాకే తెలియట్లేదు. ఏం సర్వే చేస్తారండి? ఏమైనా చేసి ఇవ్వాలి కదా. లేనివాడికి ఇవ్వాలి, ఉన్నవాడు తీసేసుకుంటున్నాడు. ఎక్కడెక్కడ లేని చోట ఇవ్వట్లా, ఉన్న చోట ఏమో తీసేసుకుంటున్నారు. మాది రాజీనారండి, ఇంకా ఉన్నాయి నీళ్ళు. మొత్తం ఉన్నాయి, ఒక కట్ట మీద తప్ప నుంచి లోతు ఇక్కడ దాకా ఉన్నాయి. మా ఇంట్లో ఎక్కడ దాకా ఉన్నాయి ఇంకా ఎల్లా. ఆ రోజైతే ఇక్కడికి వచ్చేసినాయి. మేము బయటకు వచ్చేలాగే తీసుకున్నాం. 3 రోజుల దాకా పైన కూర్చున్నాం. పైన కూర్చొని తర్వాత 3వ రోజుకి దిగాం కింద కొద్దినాక. ఇసిరేస్తున్నారండి, ఇసిరేస్తుంటే నీళ్ళలో కూడా తీసుకొని కొంతమంది తింటున్నారు పాపం. అందక నీళ్ళల్లో ఇసిరేసి నీ కూడా తీసుకొని తింటున్నారు. ఏం చేస్తాం మరి, అలాగే చేస్తున్నాం. నీళ్ళల్లోనే తిని ఐకాపురం దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర తాటర్ కింద పడితే ఈ మోకాలు చెప్పు పోయింది. ఇంకా అప్పటి నుంచి మాకు భయం వేసింది. నిన్న అయితే ఏమండి వెళ్ళిపోతున్నాయి బళ్ళు, ఏమండి అన్నం ఎవరా భోజనం ఎవరా అంటే అప్పుడు ఆపి 10 మందికి ఇచ్చేసేసి వెళ్ళిపోయారు. ఎవరు సరిగ్గా ఇవ్వట్లేదండి, ఇసిరేస్తున్నారు, పట్టించుకుంటలేదు. ఇక్కడ కాదు మీకు వస్తాయి అంటున్నారు. ఇప్పుడు లోన్ నుంచి నీళ్ళు ఉన్నాయని మేము బయటకు వచ్చాము ఇక్కడికి. ఏమోనండి అసలు ఏం అర్థం కావట్లేదు. ఎక్కడ ఏమున్నారో కూడా మాకే అర్థం కావట్లేదు. మేము లోన్ నుంచి వచ్చాము, లోన్ నీళ్ళు ఉన్నాయని. ఇప్పుడు ఈ బళ్ళు లోన్కి రావట్లేదు, ఇటు వెళ్తున్నాయి. వెళ్ళినప్పుడు ఇవ్వాలిగా, ఇచ్చి వెళ్ళాలిగా. మేము అడిగినప్పుడు ఇవ్వట్లేదు, ఆపట్లేదు. మీకు వస్తాయండి, మీకు వస్తాయి అంటే నీళ్ళలోకి రావట్లేదుగా. మరి పై పైన వెళ్ళిపోతున్నారు. ఏమోనండి మాకు తెలీదు ఇంతవరకు. ఆయన ఎవరో అక్కడ ఈ మూల మీద చర్చి ఉంది, చర్చి దగ్గర ఉంటాడు ఒక ఆయన, పొడుగ్గా ఉంటాడు. ఆ కట్ట మీద ఒక ఆయన ఇల్లు ఉంది. ఆయన ఏం పట్టించుకుంటలేదు, ఆయన ఏం చూడట్లే. ఆ శ్రీనివాసరావు ఎవరోనంట ఆయన పేరు, మాకు తెలీదు. ఆ కట్ట మీద ఉంటాడు. సరిగ్గా పట్టించుకుంటే రావట్లేదండి ఎవరు, అసలు రావటల్లా. ఇంత లోతు నిండిపోతున్నాయి, ఏం అందట్లా. అన్నాలు తీసుకొచ్చేస్తున్నారు, అన్నాలు కూడా ఎవరు తింటల్లా. అన్నం వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, అందినోళ్ళకి అందుతున్నాయి, మాకు అందట్లేదుగా. అన్ని సరుకులు కూడా ఇస్తున్నారు, మాకేమి ఇట్లా అసలుకి. ఇక్కడికి రావాల్సి వస్తుంది. సాయికాపురం ఇది ప్రశాంత్ నగరం. వస్తున్నారు, అన్నం ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు. అది ఒక బాటలో 2 బాటలు సరుకులు ఇవ్వలేదండి. ఒక్క గొడవ రాలా మాకు. ఇక్కడ రోడ్డు మీద ఇస్తున్నారు అంతే. ఏమి ఇంతవరకు సరుకు అన్న మాట ఇవ్వలే మాకు. మా వస్తువులన్నీ కొట్టుకొని వెళ్ళిపోయినాయి. గుడ్డలు అసలు లేవు, పిల్లలు కప్పుకునే దానికి కూడా అల్లాడిపోతున్నాం మేము ఇళ్ళల్లో. చూడండి ఒకసారి వచ్చి. మా బండ్లతో కూడా దొంగలు దోసుకొని వెళ్ళిపోయారు, కొట్టుకొని వెళ్ళిపోయినాయి. అయ్యిగోండి సరుకుల బండ్లు అన్నీ కొట్టుకొని వెళ్ళిపోయినాయి, ఏమి లేవు. మాది ఫ్యాన్సీ వస్తువులు పెట్టుకున్నాం బండి మీద, అవి కొట్టుకొని వెళ్ళిపోయినాయి. అయ్యిగోండి బండ్లు ఆడాయి, వేరే వాళ్ళ బండ్ల మీద ఉన్నాయి సామాన్లు. అయ్యో వచ్చాడండి ఆడదాకా, వచ్చి చూసుకొని వెళ్తున్నాడు. మరి అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళకి లేదు. ఇవ్వలేదండి, అసలు బియ్యమే రాలేదండి, మాకు అందట్లేదండి. మా పరిస్థితి కూడా సందులోకి వచ్చి ఎవరు ఏమి ఇవ్వట్లా. వచ్చి మెయిన్ రోడ్డు మీదకి వచ్చి తెచ్చుకోవాలి. ప్రశాంతి నగరే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇళ్లలోకి నీళ్లు, బురద అంతా చాలా ఇబ్బంది పడుతున్నాం. అవి ఇక్కడే ఇస్తున్నారండి మెయిన్ రోడ్డు మీద, లోపలికి రావట్లా. లోపలికి మెయిన్ రోడ్డు మీదకి వస్తే అందుతున్నాయి, లేకలేదు. సందుల్లోకి మటుకు ఏం రావట్లా. ఫస్ట్ నుంచి అంతే. వాటర్ ట్యాంకులు కూడా ఏమేమి పంపిణీ చేశారు, అసలు పంపిణీ కార్యక్రమం ఎలా జరుగుతుందండి? అందరికీ అందుతున్నాయి అన్ని?
అందరికీ ప్రస్తుతానికైతే ఎంయూ వెహికల్ ద్వారా అందరికీ డిస్ట్రిబ్యూషన్ బాగా జరుగుతుందండి. రోజుకి వచ్చి ఒక ట్రిప్కి వచ్చి 40 బ్యాగులు ఇస్తున్నారు. 25 కేజీల రైసు, బంగాళదుంపలు కేజీ, ఉల్లిపాయలు, చక్కెర, అన్ని 12 రకాల ఐటమ్స్ మంచిగానే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఇప్పుడు సింగనగర్లో 13 వార్డులో ఇచ్చి వస్తున్నాం అండి. బాగానే జరుగుతుందండి డిస్ట్రిబ్యూషన్. అయితే ఇటు మనకి వెహికల్కి సప్లై ఇచ్చేది ఆ కిట్లో తెస్తున్నారు. రైస్ బ్యాగ్లు అయితే టైంకి ప్రకారం వేసేసుకున్నాం టక్మని. ఆ కిట్లు కూడా కొంచెం లేట్ అవుతుందండి. దానివల్ల కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ లేట్ అయింది. కిట్లు కొద్దిగా స్పీడ్ పెంచితే బాగానే డిస్ట్రిబ్యూషన్ అయిపోద్ది. సిటీ మొత్తం 24 గంటలు 48 గంటల్లో డిస్ట్రిబ్యూషన్ అయిపోవాలి లెక్క. అయితే ఆ కిట్లు వల్ల బాగా లేట్ అవుతుందండి. కిట్లు కాడ పెడితే 8 గంటలు 9 గంటలు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. పిల్లలకి కష్టమైనా కానీ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని, విజయవాడ వాసులకి ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము కష్టపడి కూడా వాళ్ళ సేఫ్టీలో ఉంచాలని చెప్పి ప్రయత్నిస్తామండి. చేస్తాము. ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ 100% క్లోజ్ చేస్తాం. చూడండి ఎన్ని ఉన్నాయో. పైనుంచి దిగన వాళ్ళు కాడ ఈ వాన కాడ పైన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే కిందకి దిగలేక చాలా ఉన్నాయి. కొంతమంది అయితే వెళ్ళిపోయారు. రెండో రోజు ఆ వరద వచ్చినప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది పెట్టుకి అలాగే పట్ట కప్పుకొని పైన వానైనా కింద పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు.